ఈరోజు మన చర్చ ఒక చాలా ఆసక్తికరమైన వ్యక్తి గురించి, ఎలాన్ మస్క్. మనందరికీ ఆయన తెలుసు, స్పేస్ ఎక్స్, టెస్లా కార్లు. కాని ఆయన సక్సెస్ వెనుక ఉన్న అసలు ఇంజిన్ ఏంటి? అది ఆయన తెలివా లేక డబ్బునా? మన సోర్స్ ప్రకారం చూస్తే ఈ రెండూ కాదట. మరేంటి? ఆయన పని పిచ్చి. అంటే ప్రేరణ కోసం ఎదురుచూడటం కాదు, కేవలం పని 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 నాన్ స్టాప్గా. అవును. ఈ ఆలోచనలో ఎంత నిజముందో చూద్దాం. ఈరోజు మనం మస్క్ యొక్క తీవ్రమైన కార్యనిర్వహణ లేదా ఎక్స్ట్రీమ్ ఎగ్జిక్యూషన్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా దాన్ని కోడింగ్ లాంటి ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఎలా అప్లై చేయొచ్చో కూడా. సరే, అయితే మొదలు పెడదాం. అసలు ఏంటి ఈ ఎక్స్ట్రీమ్ ఎగ్జిక్యూషన్? ఇది చాలా సింపుల్ ఐడియా, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. మస్క్ ప్రకారం విజయం అనేది మనకు మంచి మూడొచ్చినప్పుడో ప్రేరణ కలిగినప్పుడో చేసేది కాదు. కాదు, అదొక క్రూరమైన నిర్విరామమైన ప్రక్రియ. ఆయన మాటల్లోనే చెప్పాలంటే నరకంలా పనిచేయండి. నరకంలా పనిచేయడమా? అవును. ప్రతివారం 80 నుండి 100 గంటలు పనిచేయాల్సిందే అని అంటారాయన. ఒక నిమిషం, వారానికి 80 నుండి 100 గంటలా? అవును. అంటే రోజుకు దాదాపు 12-14 గంటలు, అది వారంలో 7 రోజులు. ఇది వినడానికే చాలా ఎక్కువగా ఉంది. ఇది నిజంగా సాధ్యమేనా? మంచి పాయింట్. ఎందుకంటే అలిసిపోయిన ఒక డెవలపర్ మంచి కోడ్ కంటే ఎక్కువ బగ్స్ రాస్తాడనంటారు కదా. కరెక్ట్. కానీ ఇక్కడ విషయం కేవలం గంటలు లెక్క పెట్టడం కాదు, దాని వెనుక ఉన్న ఒక కఠినమైన గణితాన్ని మనం అర్థం చేసుకోవాలి. గణితమా? అదెలా? మస్క్ ప్రకారం విజయమనేది ఒక సృజనాత్మక సమస్య కాదు, అదొక మ్యాథ్ ప్రాబ్లం. ఇలా ఆలోచించండి. ఒక సాధారణ వ్యక్తి వారానికి 40 గంటలు పనిచేస్తాడు. సరే. ఇప్పుడు మీరు వారానికి 100 గంటలు పనిచేస్తున్నారనుకుందాం. అంటే మీరు వాళ్ళకంటే 2.5 రెట్లు ఎక్కువ పనిచేస్తున్నారనుకుందాం. ఓకే. దీనర్థం ఇతరులు ఒక సంవత్సరంలో పూర్తి చేసే పనిని మీరు కేవలం 4 నెలల్లో పూర్తి చేయగలరు. వావ్! ఇది మ్యాజిక్ కాదు, ఇట్స్ జస్ట్ బ్రూటల్ మ్యాథ్. పోటీ ప్రపంచంలో ఈ వేగం మీకు ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుందో ఊహించండి. అంటే ఇదొక స్ప్రింట్ లాంటిది. కానీ మ్యారథాన్ దూరం పరిగెత్తాలి. వినడానికే కష్టంగా ఉంది. ఆయన కేవలం ఇది చెప్పడమేనా, లేక నిజంగా చేసి చూపించారా? ఎందుకంటే సిద్ధాంతాలు చెప్పడం తేలికే కదా. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఆయన దీన్ని జీవించారు. టెస్లా కంపెనీ మోడల్ 3 ఉత్పత్తి సమయంలో ఎదుర్కొన్న సంక్షోభం గురించి మన సోర్సులో వివరంగా ఉంది. దాన్ని ప్రొడక్షన్ హెల్ అని పిలుస్తారు. అవునవును, నాకు గుర్తుంది. ఆ సమయంలో టెస్లా దివాలా తీసే అంచున ఉంది. ఖచ్చితంగా. ప్రతిరోజు లక్షల డాలర్లు నష్టపోతోంది, కంపెనీ మూతపడుతుంది అని అందరూ అన్నారు. మరి ఆ సమయంలో మస్క్ ఏం చేశారు? ఆయన ఆఫీస్కు వెళ్లి ఇంటికి రాలేదు. నెలల తరబడి ఫ్యాక్టరీలోనే ఉన్నారు. ఫ్యాక్టరీలోనేనా? అవును. అక్కడి కాన్ఫరెన్స్ రూంలోని సోఫా కింద నేలమీద నిద్రపోయేవారు. కొన్ని ఇంటర్వ్యూల ప్రకారం ఆయన వారానికి 120 గంటల వరకు పనిచేశారు. నమ్మశక్యంగా లేదు. ఆయన పని కేవలం మీటింగ్లు అటెండ్ అవ్వతం కాదు. ఆయన రోబోటిక్స్ ఇంజనీర్లతో కలిసి రోబోలను రీప్రోగ్రామ్ చేశారు, సప్లై చైన్ సమస్యలను పరిష్కరించారు. అంటే స్వయంగా రంగంలోకి దిగారన్నమాట. అవును. ప్రొడక్షన్ లైన్లో ఎక్కడ సమస్య ఉందో ఆయనే స్వయంగా వెళ్లి చూశారు. ఒక సీఈఓలా కాకుండా ఒక సైనికుడులా యుద్ధరంగంలో ముందుండి పోరాడారు. వావ్! అంటే కంపెనీ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఆయన తన సమస్యగా తీసుకున్నారు. ఇది కేవలం ఎక్కువ గంటలు పనిచేయడం కాదు, పూర్తి నిమగ్నత. ఖచ్చితంగా. ఆయన మనస్తత్వం చాలా స్పష్టంగా ఉంటుంది. వారానికి 40 గంటలు పనిచేసి ఎవ్వరూ ప్రపంచాన్ని మార్చలేరు. దీని లోతైన అర్థమేమిటంటే, ప్రపంచం అసాధారణమైన ఫలితాలను కోరుకుంటుంది, కానీ ఆ ఫలితాల కోసం అసాధారణమైన మూల్యం చెల్లించడానికి చాలా తక్కువ మంది సిద్ధంగా ఉంటారు. నిజమే. ఇతరులు అలసిపోయి వదిలేసిన చోట ఎవరు ఒత్తిడిని తట్టుకుని నిలబడతారో వారికే విజయం వరిస్తుంది. సరే, ఈ మనస్తత్వం ఫ్యాక్టరీని నడపటానికి, ఒక కంపెనీని సంక్షోభం నుండి బయటపడేయటానికి బాగా పనిచేస్తుందని అర్థమైంది. కానీ దీన్ని మనం కోడింగ్ లాంటి ఒక వ్యక్తిగత నైపుణ్యానికి ఎలా అన్వయించుకోవాలి? అద్భుతమైన ప్రశ్న. అంటే ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చుని కోడ్ నేర్చుకుంటున్నప్పుడు ఈ ప్రొడక్షన్ హెల్ మనస్తత్వం ఎలా ఉపయోగపడుతుంది? రెండింటికి ఉన్న కనెక్షన్ ఒకటే, పోరాటం. పోరాటమా? అవును. ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ లైన్ ఆగిపోవడం ఎంత పెద్ద సమస్యో, మీరు రాసిన కోడ్లో ఒక చిన్న బగ్ వల్ల మొత్తం ప్రోగ్రాం ఆగిపోవడం కూడా అంతే పెద్ద సమస్య. నిజమే. కోడింగ్ నేర్చుకునే చాలామంది ఇక్కడే ఆగిపోతారు.
గంటల తరబడి ప్రయత్నించినా ఒక ఎర్రర్ పోనప్పుడు దాన్ని వైఫల్యంగా భావించి నిరాశ చెందుతారు. కరెక్ట్. ఒక చిన్న సెమీకోలన్ మిస్ అయితే 100 లైన్ల కోడ్ పని చేయదు. ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మస్క్ మనస్తత్వం ప్రకారం చూస్తే ఆ ఎర్రర్స్ వైఫల్యాలు కాదు. కాకపోతే అవి మీరు నేర్చుకుంటున్నారన్నదానికి తిరుగులేని రుజువులు. ప్రతి ఎర్రర్ ఒక పజిల్ లాంటిది. దాన్ని పరిష్కరించిన ప్రతిసారీ మీ మెదడొక కొత్త కనెక్షన్ను ఏర్పరచుకుంటోంది. డీబగ్గింగ్ అంటే తప్పులను సరిదిద్ద ప్రక్రియ కేవలం టెక్నికల్ స్కిల్ కాదు. ఓకే. అది మన మెదడుకు సమస్యలను ఎలా పరిష్కరించాలో శిక్షణ ఇవ్వడం లాంటిది. ఒక పెద్ద సమస్యను చిన్న భాగాలుగా విడగొట్టడం, కారణాన్ని అన్వేషించడం, పరిష్కారాన్ని పరీక్షించడం ఇదొక మానసిక వ్యాయామం. అలాగా. బగ్ ఎంత కష్టంగా ఉంటే దాన్ని పరిష్కరించినప్పుడు మీ నైపుణ్యం అంత విలువైనదిగా మారుతుంది. అంటే ఆ నొప్పిని, ఆ పోరాటాన్ని మనం ఇష్టపడటం నేర్చుకోవాలంటారా? ఇష్టపడటం అనడం కంటే దాన్ని పెరుగుదలకు ఒక అవకాశంగా చూడాలి. సులభంగా వచ్చేదానికి విలువ తక్కువ. గంటల తరబడి పోరాడి ఒక బగ్ను ఫిక్స్ చేసినప్పుడు వచ్చే సంతృప్తి, ఆ అనుభవం మిమ్మల్ని ఒక మంచి ప్రోగ్రామర్గా మారుస్తుంది. ఎక్స్ట్రీమ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇక్కడ ఆ సమస్య నుండి పారిపోకుండా దాన్ని పరిష్కరించే వరకు పట్టు వదలకుండా ఉండడం. అదే అర్ధరాత్రి 2 గంటలైనా సరేనా? అదే. ఈ మనస్తత్వం బానే ఉంది కానీ పని చేయడానికి మనకు టూల్స్ కూడా కావాలి కదా. అంటే ప్రోగ్రామింగ్ భాషలు. మస్క్ లాంటి వ్యక్తి ఏ ప్రోగ్రామింగ్ భాషని ఇష్టపడతాడు? దీని గురించి మన సోర్స్లో ఏమైనా ఉందా? ఉంది. మస్క్ కొన్ని సందర్భాల్లో పైథాన్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పైథాన్? అవును. అది చాలా వేగంగా ప్రోటోటైపులు అంటే ఒక ఆలోచన యొక్క ప్రాథమిక నమూనాను తయారు చేయడానికి, ఇంకా డేటా సైన్స్ పనులకు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అందరూ పైథాన్ నేర్చుకుంటే సరిపోతుందా? అదేమైనా మ్యాజిక్ లాంగ్వేజా? అదే ఇక్కడున్న అసలైన పాయింట్. కాదు. పైథాన్ గొప్పదే, కానీ ప్రతి పనికి అదే సరైన సాధనం కాదు. మనం దీన్ని పెద్ద చిత్రంతో ముడికెడితే తీవ్రమైన ఇంజనీరింగ్ స్కేల్ అంటే లక్షలాది మంది వాడే పెద్ద వ్యవస్థలు లేదా దశాబ్దాల పాటు నమ్మకంగా పనిచేయాల్సిన సిస్టమ్స్ కోసం జావా వంటి భాషలు చాలా శక్తివంతమైనవి. ఒక్క నిమిషం, నాకొంత టెక్నికల్గా తెలీదు. పైథాన్, జావా రెండింటి మధ్య తేడాను సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? దీన్ని ఇలా ఆలోచించండి. పైథాన్ అనేది ఒక ఫార్ములా 1 కార్ లాంటిది. ఫార్ములా 1 కారా? అవును. చాలా వేగంగా ఒక నమూనాని తయారు చేయడానికి, ఒక ఐడియా పనిచేస్తుందో లేదో పరీక్షించడానికి అద్భుతంగా ఉంటుంది. సరే. కాని జావా ఒక కార్గో షిప్ లాంటిది. కార్గో షిప్? అవును. దాని వేగం తక్కువ కావచ్చు, కానీ అది చాలా నమ్మదగినది, స్థిరమైనది మరియు ప్రపంచ వాణిజ్యాన్ని లేదా ఒక పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థను దశాబ్దాల పాటు మోయగలదు. ఓ, అలాగా? అందుకే బ్యాంకింగ్, ఏవియేషన్, భారీ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లలో జావాను ఎక్కువగా వాడతారు. దాని నిర్మాణం పెద్ద, సంక్లిష్టమైన వ్యవస్థను తట్టుకునేలా ఉంటుంది. ఆ పోలిక అద్భుతంగా ఉంది. అంటే ఏది బెస్ట్ అని కాదు, ఏ పనికి ఏది సరిపోతుందని చూడాలి. ఖచ్చితంగా. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఇక్కడ అసలు పాఠం ఏ భాష ఉత్తమమైనది అని కాదు కదా? అస్సలు కాదు. అసలు విషయం మస్క్ మనస్తత్వం. అది ఏ భాషకైనా, ఏ నైపుణ్యానికైనా వర్తిస్తుంది. ఆ మనస్తత్వాన్నే కొన్ని సూత్రాలుగా చెప్పగలరా? తప్పకుండా. 1. ఒక నైపుణ్యాన్ని ఎంచుకోవడం. అది కోడింగ్, డిజైన్, సేల్స్ ఏదైనా కావచ్చు. 2. దానిలో పైపైన కాకుండా అత్యంత లోతుగా వెళ్లడం. ప్రతి సూక్ష్మ విషయాన్ని అర్థం చేసుకోవడం. ఓకే. 3. నరకంలా పనిచేయడం. అంటే ఇతరుల కంటే ఎక్కువ గంటలు, ఎక్కువ ఏకాగ్రతతో దానిపై శ్రమించడం. మరియు చివరిది మరియు ముఖ్యమైనది, మీ ఫలితాలను ఎవరూ విస్మరించలేని స్థాయికి వచ్చేవరకు ఆగకుండా శ్రమించడం. అంటే మీ పనితనం చూసి ప్రజలు ఆశ్చర్యపోయేంతవరకు కష్టపడటం. వావ్! భాష అనేది కేవలం ఒక సాధనం, కానీ ఈ మనస్తత్వం దాన్ని నడిపే ఇంజిన్ లాంటిది. అద్భుతంగా చెప్పారు. ఈరోజు చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనం మస్క్ యొక్క పనిపిచ్చి అనే ఆలోచనతో మొదలుపెట్టాం. అవును. విజయం ప్రేరణతో కాదు, తీవ్రమైన కార్యనిర్వహణతో వస్తుందని తెలుసుకున్నాం. ఎక్కువ గంటలు పనిచేయడం వెనుక ఉన్న బ్రూటల్ మ్యాథ్స్ గురించి, అది మన పురోగతిని ఎలా వేగవంతం చేస్తుందో చూశాం. ఇంకా టెస్లా ప్రొడక్షన్ హెల్ సమయంలో మస్క్ దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో కూడా చూశాం. ఇక్కడ ఎర్రర్స్ను శత్రువులుగా కాకుండా పాఠాలుగా చూడాలనే ముఖ్యమైన విషయాన్ని చర్చించాం. డీబగ్గింగ్ అనేది కేవలం కోడ్ సరిచేయడం కాదు, మన మెదడుకు సమస్య పరిష్కారంలో శిక్షణ ఇవ్వడమని అర్థం చేసుకున్నాం. చివరిగా పైథాన్ వర్సెస్ జావా ఉదాహరణ ద్వారా మనం ఉపయోగించే సాధనం కంటే మన మనస్తత్వం,
మన పట్టుదల చాలా ముఖ్యమని నిర్ధారించుకున్నాం. ఆ కార్గో షిప్ వర్సెస్ ఫార్ములా 1 కార్ పోలిక దీన్ని బాగా స్పష్టం చేసింది. మొత్తం మీద ఇక్కడ ప్రధాన ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. అసాధారణ ఫలితాలకు అసాధారణమైన కృషి అవసరం. ఈ రోజుల్లో వర్క్ స్మార్ట్ నాట్ హార్డ్ అని అందరూ చెప్తారు. కానీ మస్క్ సిద్ధాంతం ప్రకారం అది సగం మాత్రమే నిజం. అంటే నిజమైన విజయం కోసం మీరు వర్క్ స్మార్ట్ మరియు వర్క్ హార్డర్ దాన్ ఎవ్రీవన్ ఎల్స్ రెండూ చెయ్యాలి. ఈ మనస్తత్వాన్ని కేవలం రాకెట్లు నిర్మించడానికో కార్లు తయారు చేయడానికో పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరాలనుకునే ఎవరికైనా ఇది వర్తిస్తుంది. కరెక్ట్. ఇది మనం పనిని, నైపుణ్యాన్ని చూసే విధానంలో ఒక ప్రాథమిక మార్పును సూచిస్తుంది. ముగించే ముందు ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? మనం ఈ తీవ్రమైన కార్యనిర్వహణ గురించి, దాని ప్రయోజనాల గురించి చాలా మాట్లాడుకున్నాం. కాని దాని మరోవైపేంటి? ఈ మనస్తత్వం కేవలం వ్యవస్థాపకులకు మాత్రమేనా, లేక ఎవరైనా తమ కెరియర్లో అసాధారణ ఫలితాలు సాధించడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చా? మంచి ప్రశ్న. ఒకవేళ అలా చేస్తే తీవ్రమైన కృషికి మరియు బర్నౌట్కు, అంటే పూర్తిగా శక్తిహీనమైపోవడానికి మధ్య ఉన్న సన్నని గీతను మనం ఎక్కడ గీయాలి? ఈ మార్గం విజయం కోసం ఒక బ్లూ ప్రింటా, లేక బర్నౌట్ కోసం ఒక రెసిపీనా? దీని గురించి ఆలోచించండి.